బిగ్ బాస్ థర్డ్ ప్రోమో అయితే వచ్చింది. ఈ ప్రోమోలో అయితే ఇంకా కొన్ని పిక్చర్స్ అయితే వేస్తారు నాగ్ సార్. ఆ పిక్చర్ ఎవరికి క్యారెక్టర్కి సెట్ అవుతుంది హౌస్ మెన్స్లో అనేది చెప్పమన్నారు. ఫస్ట్ దివ్యని అయితే లేపి ఈ హౌస్ మెన్స్లో దేశముద్ర ఎవరు అనేసి అడుగుతారు. దివ్య వచ్చేసేసరికి సుమన్ శెట్టి గారు అయితే దేశముద్ర అని చెప్తుంది. అక్కడ నాగ్ సార్ దేశముద్ర పిక్చర్ అయితే వేసినారు. ఆ పిక్చర్లో ఉండే ఫేస్ ఎవరిదో మీరైతే చూసి గెస్ట్ చేయండి. ఇక్కడ పిక్చర్ అయితే యాడ్ చేసినాను చూడండి. ఇందులో ఎవరి ఫేస్ కనిపిస్తుంది మీకు? నేనైతే అస్సలు ఇమాన్యుల్ అని అస్సలు గెస్ట్ చేయలేకపోయినాను. మీరు గెస్ట్ చేసినారో లేదో కామెంట్ చేయండి. తర్వాత నాగ్ సార్ బర్నీ గారిని అయితే అడుగుతాడు, జగదేక వీరుడు అతిలోక సుందరి ఎవరు ఈ హౌస్ మెన్స్లో అనేసి. భరణి గారైతే కనుక రీతు అండ్ డెమాన్ పవన్ అంటాడు. కానీ డెమాన్ పవన్ నేను కాదు అంటే కనుక నాగార్జున సార్ అక్కడ జోక్ అయితే వేస్తాడు. నువ్వు వీరుడు కాదని కాదంటున్నావా, లేకపోతే ఆమె అతిలోక సుందరి కాదని కాదంటున్నావా అనేసి అంటాడు. అక్కడ అతిలోక సుందరి వచ్చేసి తనుజ పిక్చర్ అయితే వస్తుంది. నాగ్ సార్ వచ్చేసి అతిలోక సుందరి కాదు రాయాల్సింది, అతి చేసి సుందరి రాయాల్సింది అనేసి అంటాడు. తర్వాత సుమన్ శెట్టి గారిని అయితే లేపి ఈ హౌస్లో గీత గోవిందంగా ఎవరు సెట్ అవుతారు అనేసి అడుగుతారు. రీతు అండ్ డెమ్మన్ పవన్ అనేసి సుమన్ శెట్టి అయితే చెప్తాడు. అక్కడ వచ్చిన ఫోటోలు కూడా అవే, వాళ్ళిద్దరివే. ఈ ప్రోమోలో చూపించిన ముగ్గురి ఫోటోలలో మీకు ఎవరి ఫోటో నచ్చింది, ఎవరిది క్యూట్ అనిపించింది, లేకపోతే ఎవరిది కామెడీగా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు సండే కదా, ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ లాస్ట్ వరకు అయితే సుమన్ శెట్టి గారు దివ్య అయితే లాస్ట్ వరకు వచ్చారు. అక్కడ ఉన్న సొల్యూషన్ తీసుకువెళ్ళి అందులో పోస్తే వాళ్ళు గ్రీన్ వచ్చిన వాళ్ళు సేఫ్, రెడ్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, లేకపోతే ఇద్దరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.